ఎట్టకేలకు రైతు భరోసాకు సంబంధించిన పైసలు వస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు అంటే 3,444 కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్టుగా చెప్పిన నేపథ్యం ఉంది. ఇందుకోసం 68 లక్షల మంది రైతులకు కూడా ఈ డబ్బులు వస్తున్నాయని చెప్తున్న నేపథ్యం ఉంది. ప్రతి ఒక్కరు కూడా రైతు భరోసా ఖరీఫ్కి సంబంధించి కావచ్చు, రబీకి సంబంధించి 6,000 చొప్పున ఇస్తామని చెప్పిన నేపథ్యం ఉంది. కానీ అది ఎప్పుడు వచ్చిందో కూడా రైతులందరూ కూడా మర్చిపోయిన పరిస్థితి ఉంది. సర్పంచ్ ఎన్నికలు పోయినాయి, మున్సిపల్ ఎలక్షన్స్ పోయినాయి. ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే సమయం వస్తుందో లేదో, ఎందుకంటే ఆయన పైసలు ఇస్తా అంటే ఏమైనా ఎన్నికలు వస్తాయా అనే సందర్భం కూడా ప్రజలు ఉన్న సందర్భం కనబడుతుంది. కాబట్టి ఇందుకు సంబంధించి ఎక్స్ ఖాతాలో ఆయన ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఇందుకోసం రైతు ఖాతాకు చేరుతున్న ప్రతి పైసా, తన మేను నుంచి చిందే ప్రతి స్వేదం, పంట మొక్కై పసిడి పంటై తిరిగి ఆ రైతు ముఖంలో ఆనందంగా మారాలి, ఇదే రైతు భరోసా పరమార్థం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఒక కవిత్వాన్ని అయితే ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. సో మొత్తానికైతే మరి రైతులందరూ కూడా టిక్ టిక్ అనే సౌండ్ మరి వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పటికైతే మరి 68 లక్షల మందికి అని చెప్పిన నేపథ్యం ఉంది. అందులో మరి గుంటక, 2 గుంటలక, 3 గుంటలక, లేకపోతే ఎకరానిక అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మరి రైతులందరూ కూడా చెక్ చేసుకోవాలి. మొబైల్ అందరూ కూడా ఇన్ని 3,400 కోట్ల రూపాయలను కూడా విడుదల చేస్తున్నామని కూడా ప్రభుత్వం చెప్పింది. కాబట్టి మరి వెతుక్కోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరెవరికి ఎన్ని ఎకరాల వరకు వచ్చిందా, ఈ ఎకరం వరకు వచ్చిందా కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి రైతులకే ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మరిన్ని వీడియోలు చేయడానికి మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. సామాన్యుడి కోసం మేమందించే సమాచారం కోసం సమయం టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.